మనం బాధల నుంచి ఆపదల నుంచి కాపాడమని రక్షించమని వేడుకుంటూ ఉంటాము. అలా మనల్ని స్వామివారు రక్షించడం కోసం సుదర్శనధారి అయి ఎన్నో సందర్భాలలో దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ చేసినటువంటి ఆ స్వామి అపారమైనటువంటి శక్తి సంపన్నతతో ఈ సుదర్శన చక్రాన్ని ధరించినప్పుడు తన భక్తులను రక్షిస్తూ ఉంటారు. అటువంటి స్వామి ఈ రోజున తన భక్తులను రక్షించేటువంటి ఒక కర్తవ్యాన్ని స్వీకరిస్తూ పెళ్లి కుమారుడిగా రక్షాసూత్రాన్ని స్వీకరిస్తున్నారు. భారతంలో శంఖచక్రాల గురించి అద్భుతంగా వర్ణించారు. శ్రీ మహావిష్ణువుకి శ్రీ మహాలక్ష్మికి సంబంధించినటువంటి సంసార చక్రం ఏదైతే ఉంటుందో ఆ సంసార చక్రము సుదర్శన చక్రంట. మామూలుగా ప్రతి మనిషి జీవితం కూడా ఒక చక్రంలోనే నడుస్తూ ఉంటుంది. ఆ చక్రానికి 4 పాదాలు ఉంటాయి. అంటే కాలచక్రాన్ని తీసుకుంటే కూడా 4 పాదాలు. దానికి కృత త్రేత ద్వాపర కలియుగాలు. అదేవిధంగా శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల యొక్క సంసార చక్రము సాక్షాత్తు శ్రీ సుదర్శన చక్రమే. సర్వ ప్రాణుల యొక్క హృదయస్థమైనటువంటి హంసస్వరూపమేమో పాంచజన్యంట. పంచభూతాత్మకమై సర్వవేదమయమై అక్షర చందోరూపమైనటువంటి పక్షాత్మకమైన స్వరూపం శ్రీహరి వాహనమైన గరుత్మంతుడుట. స్వామివారికి గల శాంఘము పృథివీవాయు సంయోగం వల్ల జనించినటువంటిదిట. తేజస్సు వాయు సమ్మేళనాత్మకాలు. అదేవిధంగా శరాలు అక్షయ తూణీరాలు విద్యలు. లోకాచల స్వరూపమే మనకి సమస్తమైనటువంటి ఖేటముట. కృతాంత సదృశ్యము నందకముట. దండనీతి స్వరూపమే విష్ణువు యొక్క గద, అదే కౌమోదకిట. ఇలా స్వామివారు ధరించేటువంటి 5 ఆయుధాలు కూడా పంచభూతాలకి ప్రతీకగా ఉంటాయిట. పంచభూతాత్మకమైనటువంటి మానవ శరీరాలను రక్షించడానికి స్వామివారు ప్రకృతికి ఆత్మగా భాసిల్లుతూ పంచాయుధాలను ధరించి తన భక్తులను కాపాడుతూ ఉంటారట. కాబట్టి స్వామివారు ధరించేటువంటి అకృతకమైన ఆ శంఖ చక్రాలను ఎవరూ ధరింపలేరు, ఎవరి వల్ల కాదు, అది దుస్సాధ్యము. కాబట్టి బ్రహ్మచేత నిర్మింపబడిందిట శాంఘము. అప్రాకృతికములైనటువంటి ఇవి కేవలం శ్రీమన్నారాయణుడు మాత్రమే ధరించగలడు. కాబట్టి కాలాంతరంలో వాళ్ళు ధరించారు వీళ్ళు ధరించారు అంటే అవి శ్రీమన్నారాయణుడు కాదు, కల్పిత శంఖచక్రాలు. బాణాసుర వధ దగ్గర నుంచి సమస్త రాక్షస వధలలో కూడా శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రధారి అయి రాక్షస సంహారాన్ని చేయడం మనందరం కూడా విన్నాం. అటువంటి స్వామివారు ఈ కళ్యాణోత్సవ క్రతువులో తన దక్షిణహస్తానికి రక్షాసూత్రాన్ని స్వీకరించి ఆ తదుపరి స్త్రీ జగత్తుని కాపాడమని పరిపరి విధాలుగా ఎంతగా వేడుకుంటే అంతగా కాపాడే కరుణామయుడు స్వామివారు. ఇది కలికాలం. ఈ కలికాలంలో భగవంతుడి పట్ల భక్తి అనురక్తి పెంచుకోవడం ద్వారా మనం రక్షింపబడమే కాకుండా మన పరివారాలు మన బాంధవులందరూ కూడా క్షేమంగా సుఖంగా ఉండడానికి పరమాత్మ రక్షణ వలయంలోకి చేరతారు. కాబట్టి మనందరం కూడా భక్తితో స్వామివారికి అమ్మవార్లకు జరుగుతున్న ఈ రక్షాసూత్ర ధారణని భక్తితో వీక్షిద్దాం. అక్కడ సభక్తిపూర్వకంగా భూదేవి అమ్మవారికి అక్కడ రక్షాసూత్రాన్ని శ్రీవైఖానస కైంకర్య పరులు ఎంతో భక్తితో నమ్రతతో ఆ క్రతువును అక్కడ నిర్వర్తిస్తున్నారు. అమ్మవారి యొక్క వామహస్తానికి రక్షాసూత్రాన్ని బంధనం చేస్తున్నారు. కాబట్టి సమస్తమైనటువంటి కష్టాల నుంచి బయటపడాలి అంటే సుదర్శనధారి అయిన శ్రీమన్నారాయణుని మనం అందరము కూడా కీర్తించాలి. నిరాటంకంగా నిర్విఘ్నంగా భగవత్ కళ్యాణాన్ని జరిపించేటువంటి శక్తిని ప్రసాదించమని స్వామివారిని వేడుకుంటూ కైంకర్యపరులు కూడా రక్షాసూత్రాన్ని స్వీకరిస్తున్నారు. నిజ పద ప్రీత సద్గణ నిరుపదిస్పీత షడ్గుణ నిగమ నిర్యూఢ వైభవ నిజ పరవ్యూహ వైభవ
హరిహయద్వేషిధారణ హరపురప్లోషకారణ జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన అంటూ సుదర్శనధారి అయినటువంటి స్వామివారిని మనం పరిపరి విధాలుగా ప్రార్థన చేస్తూ ఆ తదుపరి ప్రకృతి తత్వంలో అగ్నితత్వమైనటువంటి అగ్ని దేవుడి యొక్క ఆరాధన ఆవాహన అక్కడ సమంతరకంగా కైంకర్యపరులు వేద మంత్రాలను పఠనం చేయడం ద్వారా మంగళ వాయిద్యాలు ఘంటానాదాల నడుమ ఈ క్రతువును నిర్వర్తిస్తారు. ఆఘార వైదిక ప్రక్రియ అదిగో స్వామివారి దక్షిణ హస్త సత్యామనసౌమ్యస్తు ఏ నోమానిగాహం గతమర్చనాహం విశ్వే దేవాసో అధివోచతామి ఉద్ధన్యమానమస్సామేధ్యాం పాప్మానం యజమానస్యంతు శివానస్సంతు పదశ్చన్న మాతా పూతహృదనేన సౌమ్యాకృణుగం ఋషిణా హూతగంశదే అష్టాబంధగం ఋషిణాపితోహరం ఏన దేవాసోజన్య విష్క్రియాః సూర్యేణ బ్రహ్మరతతావృతైకం చక్రం యద్ఘాతదహం విశ్వే దేవాసోన్యన్మాంజాతగ్గుశ్రోత్రం తే చక్రే ఆస్థాన్ దివంతాః జాతవేదో భువనశ్రేతే హింసతపసోజనిషదే అగ్నిమశ్రద్ధావివాగం గర్భ జనయన్ వ్యోమయో భూః తత్సూత్రవరేణ్యం భర్గో దేవస్థిమహి ధ్యాయో న ప్రచోదయాత్ ఐదేన మన్యస్వ నమతేన మన్యస్వ సరస్తేన మన్యస్వ దేవసే తపస్వ బ్రహ్మజ్ఞానం బ్రహ్మసాధిమస్రచ వేనావః సబుద్ధ్యామాసు విష్టాసశ్చ నమదిస్వ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మస్యేదమాసనం సోమో ధేను సోమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్యేదమా